హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష హరి వీడియోస్. ఈరోజు అయితే నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. ముందుగా అయితే నేను ప్యాన్ పెట్టి అందులో జీలకర్ర మెంతులు వేయించుకుంటున్నాను. ఈ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. జీలకర్ర మెంతులు వేగిన తర్వాత అదే ప్యాన్లో ఆనియన్స్ వేయించుకొని, అలాగే టమాటాస్ రెండు కలిపి వేయించుకుంటున్నాను. ముందుగా అయితే జీలకర్ర మెంతులు మిక్సీకి వేసి, ఆ తర్వాత వేయించిన టమాటాలు ఆనియన్స్ కూడా అదే జార్లో వేసి మిక్సీ పట్టి, అందులో జీడిపప్పు ముక్కలు, పచ్చి కొబ్బరి లేకుండా వట్టి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా చింతపండు, కారం, మీకు కారం ఎక్కువ కావాల్స్తే ఎక్కువ, తక్కువ కావాల్స్తే తక్కువ వేసుకోండి. సరిపడంత ఉప్పు వేసి అన్నీ కలిపి మిక్స్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి, ఆ తర్వాత మిక్సీకి వేసుకున్న మసాలా ముద్దను వేసి నూనెలో ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు కలపాలి. తర్వాత అదే జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ మసాలా మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి. ఆ తర్వాత పన్నీర్ని సన్నగా కోసుకొని ఆ ముక్కలను ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి సన్నటి సెగ పైన. పచ్చిమిరపకాయలు మర్చిపోయాను ఫ్రెండ్స్, పచ్చికాయలు వేసాను. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ. ఇది రైస్లో కానీ రోటీస్తో కానీ చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు బిర్యానీ చేశాను. బిర్యానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.